తల్లిదండ్రులు తమ పిల్లల్లోని టాలెంట్ను గుర్తించి ప్రోత్సహిస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలులోని తాత లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో స్టార్ డ్యాన్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్యాన్స్ అండ్ కిడ్స్ ఫ్యాషన్ షోను ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుందని దానిని గుర్తించి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. క్రీడలు ఆటపాటల్లో ఆసక్తి ఉంటే వారిని ఆ దిశగా ప్రోత్సహించాలి అంటూ కోరారు. కొంతమంది క్రికెటర్లుగా రాణించి దేశానికి ఏ విధంగా పేరు తీసుకువచ్చారో గుర్తు చేశారు. జిల్లా స్థాయిలో డ్యాన్స్ కిడ్స్ ఫ్యాషన్ షో ఏర్పాటు చేసిన సురేష్, రవికుమార్లను ఎమ్మెల్యే అభినందించారు. ఒంగోలులో కూచిపూడి, భరతనాట్యం ఎక్కువ మంది నేర్చుకుంటున్నారని వారి కోసం డ్యాన్స్ అకాడమీకి సంబంధించి బిల్డింగ్ కట్టిస్తానంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్, వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్ పోటీలకు ప్రముఖ కొరియోగ్రాఫర్ నోబల్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. కార్యక్రమంలో భాగంగా సఖీ, జగన్నాథం చిత్రాల హీరోలు పాల్గొని తమ సినిమాల ప్రమోషన్ల గురించి వివరించారు. ఎందుకంటే ఒకటి ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమంది చదువులో బాగుంటారు, కొంతమంది స్పోర్ట్స్లో బాగుంటారు, కొంతమంది నటనలో బాగుంటారు, కొంతమంది డ్యాన్స్లో బాగుంటారు. అంటే వాళ్ళ పుట్టినప్పటి నుంచి వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు మంచి పొజిషన్స్కి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాదని చెప్పి అతనికి డ్యాన్స్ ఇష్టమా లేకపోతే యాక్టింగ్ ఇష్టం అనుకో, నువ్వు కాదురా నువ్వు ఇంజనీరింగ్ చదవాలని చెప్పేసి బలవంతంగా ఇంజనీరింగ్ పంపించినా కూడా దాని ఆ కాన్సన్ట్రేషన్ అతనికి రాదు. అతను ఇంజనీరింగ్ అయినా కూడా ఇప్పుడు కూడా మైండ్లో అండ్ నేను డ్యాన్స్ అయితే బాగుండేది లేకపోతే ఇంకోటి అయితే బాగుండేది అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆలోచనలు వచ్చే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనుషుల్లో మనం అందరూ కూడా అన్ని రంగాల్లో అందరూ ఉండాలి. ఈరోజు పెద్ద పెద్ద క్రికెటర్స్లో ఈరోజు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఈరోజు అభిమానులు ఉన్నారు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ యాక్టివిటీ అది తెచ్చుకున్నారు, దాని ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్ళారు. కాబట్టి ఈరోజు మన భారతదేశం కోసం వాళ్ళంతా కూడా క్రికెటర్స్గా మన స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్నారు. కాబట్టి అలాంటి ఎవరికి వాళ్ళకి ఉండే విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ డ్యాన్స్ అకాడమీ నడుపుతూ మన సురేష్ గారు కానీ, రవికుమార్ గారు కానీ ఇంకా వాళ్ళ మిత్రులంతా కూడా కలిసి నాకు 2018లో కూడా ఒక ఫిలిం చేశారు, షార్ట్ ఫిలిం చేశారు. అప్పుడు కూడా అది చాలామంది వ్యూస్ కూడా వచ్చింది. ఆ తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు కలిసినప్పుడు కూడా వాళ్ళు ఏది కూడా ఈ రోజుకి నన్ను కోరి ఇది కావాలి సార్, ఈ పని ఉందని కూడా నన్ను కనపడారు. ఇలాంటి ప్రోగ్రాంలకు వచ్చినప్పుడు మాత్రం కనపడతారు, మేము పలానాలో అండి అది అని చెప్పేసి. అలా ఒక మంచి మనుషులు అలాంటి ఏదో ఆశించి చేసేది కాదు. ప్రజలకు కూడా ఒక సమాజంలో ఒక మంచి మార్పు రావాలి. సమాజంలో ఒక అన్ని విధాలుగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ పరిస్థితులు కూడా మార్పులు వచ్చే పరిస్థితులు రావాలి అంటే ఒక మంచి పార్టీ అధికారంలోకి రావాలి అనేది వాళ్ళ ఉద్దేశంగా ఆ రోజుల్లో వాళ్ళ చేయటం కూడా జరిగిందని చెప్పుకొని మీరైతే ఏ విధంగా అయితే కళలు కానీ ఇలాగా డాన్స్ మాస్టర్గా కావచ్చు, లేకపోతే రకరకాల రంగంలో ఎవరైనా కానీ ఏ విధంగా అయితే మనం ఒక ఎయిమ్ పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని రీచ్ అయ్యి దానికి జయించాలని అనుకుంటాము. మీలాగే నేను కూడా ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి ఏ సపోర్ట్ లేకుండా దాదాపు 10 సంవత్సరాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి కొంతమంది డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళి రకరకాలుగా పనులు చేసి కెమెరాలు మోసి ఎన్నో ఇబ్బందులు పడి ఫైనల్గా నేనే డైరెక్షన్ చేసుకొని నేనే హీరోగా నేనే ప్రొడ్యూసర్గా కూడా ఈ సినిమా చేయడం జరిగింది. సో మీ అందరి సపోర్టు, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.